ఇది మోటో H60 Pro లాస్ట్ ఇయర్ లాంచ్ అయిన మోటో H50 Proలో కెమెరాస్ చాలా బాగుంటాయి. సెగ్మెంట్ బెస్ట్ కెమెరా ఫోన్ అది. ఈవెన్ 2024 ఎండింగ్ లో మన ఛానల్లో స్మార్ట్ ఫోన్ అవార్డ్స్ ఇచ్చా. దానిలో కూడా బెస్ట్ కెమెరా ఫోన్ గా నేను మోటో H50 Proకి ఇచ్చాను అవార్డు. సో దాని కెమెరాస్ చాలా బాగుంటాయి. కాకపోతే రిమైనింగ్ కొన్ని ఆస్పెక్ట్స్ దానిలో కొన్ని కాంప్రమైజ్ ఉంటాయి. లైక్ దానిలో పర్ఫార్మెన్స్ అంత ఉండదు, అండ్ బ్యాటరీ లైఫ్ కానీ స్టోరేజ్ స్పీడ్స్ కానీ కొంచెం తక్కువ ఉంటాయి. సో ఇట్లా చాలా కాంప్రమైజ్ ఉంటాయి ఆ ఫోన్ లో. బట్ అవన్నీ ఫిల్ చేస్తూ ఈ సంవత్సరం ఈ మోటో H60 Pro లాంచ్ చేశారు. మరి మోటో H50 Pro కెమెరాస్ చూశాక ఆ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ని ఈ ఫోన్ రీచ్ అయిందా, దీనిలో రిమైనింగ్ ఆస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి, 30,000 రూపాయలు పెట్టి ఈ ఫోన్ ని కొనొచ్చా లేదా, ఇవన్నీ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ బాక్స్ చూసుకుంటే బాక్స్ లో మనకి పేపర్ వర్క్ ఉంటుంది, సీల్ స్టిక్కర్స్ ఉంటాయి, అండ్ ఒక సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంటుంది. ఫోన్ తో పాటు 90 వాట్స్ అడాప్టర్, టైప్ సి టు టైప్ సి కేబుల్ ఉంటుంది. అంతే. బాక్స్ లో కేస్ కానీ స్క్రీన్ గార్డ్ కానీ ప్రొవైడ్ చేయలేదు. సో మీరు సెపరేట్ కొనుక్కోవాలి. నేను స్పెసిఫిక్ ఇక్కడ స్క్రీన్ మీద చేస్తాను, ఒకసారి పాస్ చేసి చదువుకోండి. మనం ఒకటి చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఇది మొత్తం 3 కలర్స్ లో వస్తుంది. బ్లూ కలర్ మాత్రం కొంచెం నైలాన్ ఫినిషింగ్ ఉంటుంది, బ్యాక్ సైడ్ నైలాన్ ఫినిషింగ్ ఉంటుంది. అండ్ గ్రేప్ కలర్ అండ్ గ్రీన్ కలర్ ఈ రెండు లెదర్ బ్యాక్ తో వస్తాయి. ఈ లెదర్ హార్డ్ లెదర్ కాదు, కొంచెం సాఫ్ట్ గానే ఉంది. మీరు కేసు లేకుండా వాడారంటే మాత్రం ఇది కూడా మురికైపోద్ది. అందుకే ఆ భయంతో నేను ఫోన్ కొనగానే ఫస్ట్ కేసు కొన్నా. సో ఫోన్ యూజ్ చేసిన సేపు కేసు వేసే వాడాను. సో బ్యాక్ సైడ్ అయితే ఏం మరకలు పడలేదు. బట్ మీరు కేసు వేయకుండా వాడారంటే మాత్రం బ్యాక్ సైడ్ అంతా చాలా మురికైపోద్ది. అండ్ మోటో ఫార్మ్ ఫ్యాక్టర్ గురించి మీకు తెలిసిందే, సన్నగా పొడుగ్గా ఉంటాయి. యూజ్ చేసినప్పుడు ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఫోన్ లో డిస్ప్లే చాలా బాగుంటుంది. ఇది 6.7 ఇంచెస్ 1.5K క్వాడ్ కవ్ POLED డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. క్వాడ్ కవ్ డిస్ప్లేస్ కి మోటో వాళ్ళ డెఫినేషన్ వేరు. పైన కింద మాత్రమే లిటిల్ కర్వ్ ఉంటుంది. లెఫ్ట్ అండ్ రైట్ లో మీకు నార్మల్ కర్వ్ డిస్ప్లేలో ఎంత కర్వేచర్ ఉంటుందో దీనిలో కూడా అంత కర్వేచర్ ఉంటుంది. కర్వ్డ్ ఫోన్ యూజ్ చేస్తుంటే ఉంటుంది. సైడ్స్ మీకు కర్వ్ ఎక్కువ ఉంటుంది. సో కొంచెం జాగ్రత్తగా వాడాలి ఈ ఫోన్ ని. డిస్ప్లే మాత్రం దీనిలో చాలా బాగుంటుంది. ఇది 10-bit డిస్ప్లే. ఇది ప్యాంటోన్ వ్యాలిడేటెడ్ డిస్ప్లే. 10-bit ప్యానల్ ఇది. కలర్స్ చాలా బాగుంటాయి. HDR10+ సపోర్ట్ చేస్తుంది. మోటో ఫోన్స్ లో కలర్స్ మీకు తెలిసిందే, చాలా బాగుంటాయి, వైబ్రెంట్ గా ఉంటాయి. అండ్ హై బ్రైట్నెస్ మోడ్ లో 1400 nits బ్రైట్నెస్ వస్తుంది. సో డైరెక్ట్ సన్లైట్ లో కూడా ఫోన్ అయితే బాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ సైడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7A ప్రొటెక్షన్ తో వస్తుంది. ఓవరాల్ గా డిస్ప్లే అసలు ఆ కలర్స్ మాత్రం మీకు చాలా బాగా వస్తుంది. డిస్ప్లే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. అండ్ సౌండ్ కూడా దీనిలో స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది. స్టీరియో సెపరేషన్ కూడా బాగుంది. ఓవరాల్ గా డిస్ప్లే అండ్ సౌండ్ క్వాలిటీ ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తుంది. దీని డిస్ప్లే సౌండ్ క్వాలిటీ చాలా బాగుంది. అండ్ కమింగ్ టు పర్ఫార్మెన్స్, ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ తో వస్తుంది. ఇది ఎక్స్ట్రీమ్ అంటున్నారు కానీ ఆ ఎక్స్ట్రీమ్లు ప్రోలు ఇవన్నీ ఒకటే. సేమ్ ఇదే ప్రాసెసర్ మనం రియల్మీ P3 అల్ట్రాలో చూసాం. అది 25,000 రూపాయల కల్లా వస్తుంది. రియల్మీ P3 అల్ట్రాలో సేమ్ ప్రాసెసర్ ని దీనిలో తీసుకొచ్చారు. యాక్చువల్ గా మంచి ప్రాసెసర్ ఇది. ఆయన బెంచ్ మార్క్ స్కోర్ ఇంచుమించు 1.4 మిలియన్ స్కోర్ చేసింది. అండ్ గీక్ బెంచ్ స్కోర్స్ కూడా చాలా బాగా స్కోర్ చేసింది. మీరు జనరల్ యూసేజ్ కి క్యాజువల్ గా ఫోన్ యూజ్ చేస్తాను, పెద్దగా గేమ్స్ అని అనుకుంటే మాత్రం ఈ ప్రాసెసర్ మీకు మోర్ దెన్ ఎనఫ్. జనరల్ యూసేజ్ కి ఈ ప్రాసెసర్ బాగానే ఉంటుంది. అండ్ బడ్జెట్ మోటో ఫోన్స్ ఉంటాయి కదా, మోటో H60 ఫ్యూజన్ కానీ స్టైలస్ కానీ లాస్ట్ జనరేషన్ మోటో ఫోన్స్ లో కానీ వాటిలో చూసిన UI ల్యాక్స్ కానీ కెమెరా ల్యాక్స్ కానీ లైట్ గా ఉన్నాయి కానీ మరి అన్ని లేవు, చాలా తక్కువ ఉన్నాయి UI ల్యాక్స్. జనరల్ యూసేజ్ కి ఫోన్ బాగానే ఉంటుంది. బట్ గేమ్స్ ఆడాలంటే మాత్రం యాక్చువల్ గా ఈ ప్రాసెసర్ 90 FPS సపోర్ట్ చేస్తుంది. రియల్మీ P3 అల్ట్రాలో కూడా 90 FPS గేమింగ్ ఉంది. బట్ దీనిలో 60 FPS మాత్రం ఇచ్చారు. స్మూత్ ఎక్స్ట్రీమ్ మాత్రం ఆడుకోవచ్చు. బట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది. మీకు ఎక్కడ మేజర్ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ల్యాక్స్ కానీ ఉండవు. గేమింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. కాకపోతే కర్వ్ డిస్ప్లే కాబట్టి మీరు ఏమైనా 4 ఫింగర్ క్లా ఆడేటప్పుడు కొంచెం ఫింగర్స్ జారిపోతూ ఉంటాయి. అదొకటి ప్రాబ్లం తప్పితే గేమింగ్ ఎక్స్పీరియన్స్ దీనిలో చాలా బాగుంటుంది. దీనిలో గేమ్స్ బాగానే ఆడుకోవచ్చు. అండ్ హీటింగ్ కూడా ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. ఊరికే ఏ ఫోన్ పట్టుకున్నా కూడా సరే, ఇదంటే ఒక 30,000 రూపాయల ఫోన్ అనుకోండి, మరి 10,000 15,000 రూపాయల ఫోన్ పట్టుకున్నా ఇవి కాలిపోతున్నాయి. సో టెంపరేచర్స్ అలా ఉన్నాయి బయట. ఇది ఓవర్ ద టాప్ వెళ్ళట్లా, మాక్సిమం 42-43 డిగ్రీస్ దాకా వస్తుంది కానీ మరి 47-48 అట్లా వెళ్ళిపోవట్లా. సో టెంపరేచర్ కూడా దీనిలో కంట్రోల్లోనే ఉంది. ఇట్లా బయట ఎండలు ఎక్కువ అయిపోయింది కాబట్టి అన్ని ఫోన్లు అలాగే వస్తున్నాయి. రీసెంట్ ఒక 1 మంత్ నుంచి చూస్తున్నా అన్ని ఫోన్స్ కి 43-44 దాకా వచ్చేస్తుంది. ఇది కూడా ఇంచుమించుగా అంతే వస్తుంది. సో మేజర్ హీటింగ్ ఇష్యూ అయితే లేదు. గేమ్స్ దీనిలో బాగానే ఆడుకోవచ్చు. అండ్ ఇది LPDDR5X ర్యామ్ తో వస్తుంది. UFS 4.0 స్టోరేజ్ సపోర్ట్ చేస్తుంది. కాకపోతే ఏదైనా ఫోటోస్ తీసినప్పుడు ఫోటో ప్రాసెసింగ్ కొంచెం టైం తీసుకుంటుంది, కొంచెం ప్రాసెసింగ్ ల్యాక్స్ ఉన్నాయి. ఇది ఒకటి తప్పించి మీకు స్టోరేజ్ కూడా బాగానే ఇచ్చారు. అండ్ బ్యాటరీ 6000 mAh బ్యాటరీతో వస్తుంది. 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లోనే చార్జర్ ఉంటుంది. అండ్ 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 5 వాట్స్ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ 90 వాట్స్ ఛార్జర్ తో దీన్ని ఛార్జ్ చేస్తే 20 minutes లో 50% ఛార్జ్ అవుతుంది. అండ్ 45 minutes లో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. మాక్సిమం 50 minutes లోపే ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ స్క్రీన్ ఆన్ టైం రెగ్యులర్ గా మనం ఎలా అయితే ఫోన్ టెస్ట్ చేస్తామో అలాగే దీన్ని కూడా టెస్ట్ చేసా. నాకు స్క్రీన్ ఆన్ టైం అప్రాక్సిమేట్ గా 8 hours 30 minutes స్క్రీన్ ఆన్ టైం వచ్చింది. అండ్ ఒక 7% బ్యాటరీ మిగిలింది. సో బ్యాటరీ లైఫ్ కూడా బాగానే ఉంది. 6000 mAh బ్యాటరీకి ఓకే. నేను 9 hours దాకా ఎక్స్పెక్ట్ చేసా, బట్ ఇంకొంచెం ఆప్టిమైజ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఓకే, నేనేమి దాన్ని తప్పు పడట్లా. 6000 mAh బ్యాటరీస్ ఎనఫ్. ఇక్కడ వరకు అన్ని బాగానే ఉన్నాయి. డిస్ప్లే, పర్ఫార్మెన్స్, బ్యాటరీ ఇవన్నీ నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉన్నాయి. బట్ కెమెరాస్ ఒక చిన్న మాట, ఈ ఫోన్స్ మనకి ఎవ్వరు రివ్యూ అంటే పంపారు. ఇవన్నీ నేను నా సొంత డబ్బులు పెట్టి కొనుక్కొని మీకోసం రివ్యూ చేస్తున్నా. అండ్ రివ్యూ అయిపోయిన తర్వాత ఈ ఫోన్ని చాలా లాస్ కమ్మాల్సి వస్తుంది. సో ఒకవేళ ఈ వీడియో మీకు వర్త్ అనిపిస్తే ఒకసారి ఛానల్లో కంటెంట్ చూడండి. మీకు అది జెన్యూన్గా ఉంది అనిపిస్తే
ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి సబ్స్క్రైబర్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్. ఛానల్ కంటెంట్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 3 लाख సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీలో మీరు కూడా జాయిన్ అవ్వండి. కెమెరాస్ మెయిన్ దీని గురించి మాట్లాడుకోవాలి. బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ లైటియా 700C సెన్సార్ ఉంటుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. అండ్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. దీన్ని మనం మ్యాక్రో కెమెరాలో కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ 10 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉంటుంది. ఇది యూజ్ చేసి మీరు 3x ఫోటోస్ తీసుకోవచ్చు. దీనికి కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. అండ్ ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇంచుమించుగా సేమ్ కెమెరా సెటప్ Moto H50 Pro లో కూడా ఉంటుంది. దానిలో వైడ్ యాంగిల్ 13 మెగాపిక్సెల్ ఉంటుంది. దీనిలో 50 మెగాపిక్సెల్ పెంచారు. కాకపోతే దానిలో స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఉంటుంది. దానిలో ఇమేజ్ ప్రాసెసింగ్ చాలా బాగుంటుంది. కానీ దీనిలో మీడియాటెక్ ప్రాసెసర్కి వెళ్ళడం వల్ల నాకు ఇమేజ్ ప్రాసెసింగ్ ఆ లెవెల్ అనిపించలేదు. ఒకసారి మీరే చూడండి శాంపుల్స్. కింద వాటర్ మార్క్లోనే పట్టించుకోవద్దు, అది తప్పుగా చూపిస్తుంది. ఫస్ట్లీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి మీకు ఓకే, డీటెయిల్స్ అంత ఘోరంగా ఉండవు. మీకు ఫోటోస్ బాగానే తీసుకోవచ్చు. డే లైట్లో కానీ నైట్ టైంలో కానీ ఫోటోస్ బాగానే వస్తున్నాయి. అండ్ మెయిన్ కెమెరాతో 1x ఫోటోస్ 2x ఫోటోస్ తీసుకోవచ్చు. టెలిఫోటో కెమెరాతో 3x ఫోటోస్ తీసుకోవచ్చు. 1x 2x 3x బాగానే వస్తున్నాయి. కానీ ఓవరాల్ గా మూడింటికి కూడా ఒక రకమైన కూల్ టింట్ వచ్చేస్తుంది, కొంచెం బ్లూ కలర్ టింట్ వచ్చేస్తుంది. ఇది ఈవినింగ్ నేను సన్సెట్ టైంలో ఒక 5:30 ఆ టైంలో తీసుకున్న ఫోటోస్ అన్ని కూడా కొంచెం బ్లూ టింట్ లో వచ్చేస్తున్నాయి ఫోటోస్. అండ్ ఈ టెలిఫోటో కెమెరా 3x టెలిఫోటో కెమెరా కొన్నిసార్లు బాగానే వస్తుంది, డీటెయిల్స్ కానీ ఎవ్రీథింగ్ బాగానే తీసుకుంటుంది. 1x 2x ఎలా ఉందో 3x కూడా అలాగే వస్తుంది. కాకపోతే కొన్నిసార్లు ఏమవుతుందంటే కలర్స్ వాష్అవుట్ అయిపోతున్నాయి. ఇక్కడ చూడొచ్చు ఫోటో 1x 2x 3x లో మీ కలర్స్ అంతా వాష్అవుట్ అయిపోతున్నాయి. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా 1x 2x 3x 4x లో కూడా పోర్ట్రేట్స్ తీసుకోవచ్చు. ఈ 1x 2x మెయిన్ కెమెరానే 2x డిజిటల్ జూమ్ అవుతుంది. 3x అనేది టెలిఫోటో కెమెరా, 4x టెలిఫోటోలో డిజిటల్ జూమ్ అవుతుంది. పోర్ట్రేట్ షాట్స్ అన్ని కూడా బాగానే వస్తున్నాయి. నేను మళ్ళీ లైటింగ్ సరిగ్గా లేదేమని చెప్పి నేను మళ్ళీ మార్నింగ్ సన్ రైజ్ టైంకి వెళ్ళాను ఫోటోస్ తీసుకున్నప్పుడు. 1x ఫోటోస్ 2x 3x అన్ని బాగానే వస్తున్నాయి. బట్ 4x మాత్రం కలర్స్ వాష్అవుట్ అయిపోతున్నాయి. 4x పోర్ట్రేట్స్ నాకు నచ్చలేదు. ఎన్నిసార్లు తీసినా 4x పోర్ట్రేట్స్ లో కలర్స్ వాష్అవుట్ అయిపోతున్నాయి. బట్ 1x 2x 3x 3 పోర్ట్రేట్ షాట్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి. కలర్స్ కానీ డీటెయిల్స్ కానీ ఎవ్రీథింగ్ బాగానే తీసుకుంటుంది. బట్ ఎనీవే కలర్స్ విషయంలో మెయిన్ కెమెరా టెలిఫోటో కెమెరా ఆల్మోస్ట్ సిమిలర్ ఉన్నాయి. నార్మల్గా టెలిఫోటో కెమెరాలో నార్మల్ కెమెరా కన్నా బెటర్ కలర్స్ ఉంటాయి. దీనిలో ఎందుకో మెయిన్ కెమెరాలో ఏ కలర్స్ వస్తున్నాయో టెలిఫోటోలో కూడా ఆల్మోస్ట్ అదే కలర్ వస్తుంది, లేదంటే అంతకన్నా తగ్గిపోతుంది, క్వాలిటీ తగ్గిపోతుంది. కానీ బెటర్ కలర్స్ ప్రొడ్యూస్ చేయట్లా. ఒకటి కొంచెం నాకు టెలిఫోటో కెమెరాలో కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. ఎందుకంటే Moto H50 Proలో టెలిఫోటో కెమెరాలో కలర్స్ చాలా బాగుంటాయి, ఎక్సలెంట్ ఉంటాయి. మెయిన్ కెమెరా కన్నా టెలిఫోటో కెమెరానే బాగుంటాయి కలర్స్. బట్ దీనిలో నాకు ఎక్స్పీరియన్స్ కలగలేదు. మీకు దీనిలో 1x ఫోటోస్ 2x ఫోటోసే 3x కన్నా బెటర్ వస్తున్నాయి, లేదంటే సిమిలర్ వస్తున్నాయి. కానీ టెలిఫోటో కెమెరా అంత గ్రేట్ అనిపించలేదు. అండ్ లో లైటింగ్ లోకి వెళ్తే మీకు 1x ఫోటోస్ 2x ఫోటోస్ 3x ఫోటోస్ అన్ని బాగానే వస్తున్నాయి. ఈవెన్ పోర్ట్రేట్ షాట్స్ కూడా 1x 2x 3x 4x అన్ని పోర్ట్రేట్ షాట్స్ కూడా లో లైటింగ్ లో మీకు బాగానే పర్ఫార్మ్ చేస్తున్నాయి. డీటెయిల్స్ కూడా బాగానే తీసుకుంటున్నాయి. ఈవెన్ బ్యాక్ సైడ్ లైటింగ్స్ ఏమైనా ఎక్కువ ఉన్నా కూడా మీకు ఎక్స్పోజర్ కంట్రోల్ కూడా బాగానే తీసుకుంటుంది. లో లైట్ లో నేను కొంచెం సాటిస్ఫై అయ్యానని చెప్పాలి. అని చెప్పడం మర్చిపోయా, ఈ టెలిఫోటో కెమెరా యూజ్ చేసి 50x వరకు డిజిటల్ జూమ్ చేయొచ్చు. ఆ 50x ఫోటోస్ కూడా పర్లేదు, కొంచెం ప్రాసెసింగ్ చేసి బాగానే తీసుకొస్తుంది. 50x ఫోటోస్ కూడా బాగానే వస్తున్నాయి. అండ్ కమింగ్ టు వీడియో, బ్యాక్ అన్ని కెమెరాస్ యూజ్ చేసి 4K 30fps లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. మెయిన్ కెమెరా మాత్రం వీడియో నాకు కొంచెం లిటిల్ బిట్ డార్క్ వస్తుంది, కొంచెం చీకటిగా వస్తున్నట్టు అనిపించింది. వీడియో క్వాలిటీ అయితే బాగానే ఉంది, డీటెయిల్స్ ఎవ్రీథింగ్ బాగానే తీసుకుంటుంది. టెలిఫోటో కెమెరా మాత్రం స్కిన్ టోన్ ని కొంచెం పింకిష్ గా చేస్తుంది, పింక్ షేడ్ లోకి వచ్చేస్తుంది స్కిన్ టోన్. స్టెబిలిటీ కూడా దీని OIS ఉన్నా కూడా అంత స్టేబుల్ గా లేదు, మరి షేక్ అయిపోవట్లేదు. కానీ వైబ్రేషన్ తెలుస్తుంది, కొంచెం అట్లా అదురుతుంది వీడియో అంతా. అండ్ కొన్నిసార్లు టెలిఫోటో కెమెరాతో వీడియోస్ ఇస్తే మొత్తం తెల్లగా ఫేస్ అంతా తెల్లగా వచ్చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు మొత్తం తెల్లగా ఒక స్ప్రే కొట్టినట్టు తెల్లగా వచ్చేస్తుంది. సో టెలిఫోటో కెమెరా కొంచెం అప్డేట్ చేస్తే బెటర్. ఇది నాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించలా. అండ్ నైట్ టైం వెళ్తే మాత్రం మీకు మెయిన్ కెమెరా వీడియో చాలా బాగుంది, ఆ కలర్స్ కానీ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ చాలా బాగా తీసుకుంటుంది. అండ్ టెలిఫోటో కెమెరా మాత్రం కొంచెం స్ట్రగుల్ అవుతుంది, కొంచెం డీటెయిల్స్ తీసుకోవడం కొంచెం స్ట్రగుల్ అవుతుంది. ఓవరాల్ గా అసలు బ్యాక్ కెమెరాస్ ఎలా ఉన్నాయంటే మాత్రం మెయిన్ కెమెరా బాగుంది, 1x 2x వరకు బాగానే ఉంది. 3x మాత్రం నాకు ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశా. నేను Moto H50 Proతోనే కంపేర్ చేస్తున్నాను. నేనేమి ఐఫోన్ తోనో సామ్సంగ్ ఫోన్ తోనో ఫ్లాగ్షిప్ ఫోన్స్ కంపేర్ చేయట్లా. H50 Proతో కంపేర్ చేసినా కూడా దానికన్నా దీనిలో పర్ఫార్మెన్స్ కొంచెం తగ్గింది. టెలిఫోటో కెమెరా నాకు ఆ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు. దీనికి ఇంకా చాలా అప్డేట్స్ అవసరం. అండ్ దీనిలో బొకే వీడియో ఆప్షన్ లేదు. అండ్ ఓవరాల్ గా ఫోటోస్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ ఎవ్రీథింగ్ ఏదో ఒక ఇష్యూస్ వస్తున్నాయి. ఓవరాల్ గా కెమెరాస్ కి అప్డేట్స్ చాలా అవసరం. ఎందుకంటే వీళ్ళు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ కాకుండా మీడియాటెక్ ప్రాసెసర్కి వెళ్ళారు. అది వీళ్ళు ఫోన్ లో చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్. మీడియాటెక్ కాకుండా స్నాప్డ్రాగన్ ఉంటే వీళ్ళు కెమెరాస్ చాలా బాగుండేవి. ఈ హార్డ్వేర్ కి అసలు చాలా బాగా వచ్చాయి ఫోటోలు. నాకు ఎందుకో అంత సాటిస్ఫాక్షన్ అనిపించలా. చిల్ 30,000కి మంచి కెమెరా ఫోన్ ఇది. కెమెరాస్ దీనిలో చాలా బాగున్నాయి. దీనికి కాంపిటీషన్ వచ్చే ఏ ఫోన్ లో కూడా ఈ లెవెల్ కెమెరాస్ లేవు, దీనిలో బాగానే ఉన్నాయి. కాకపోతే Moto H50 Proతో కంపేర్ చేస్తే ఆ లెవెల్ ఫోటోస్ మాత్రం దీనిలో రావట్లా. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. దీనికి అప్డేట్స్ చాలా అవసరం. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్డేట్స్ ఇస్తారేమో చూద్దాం. బట్ ఫ్రంట్ కెమెరా మాత్రం సర్ప్రైజింగ్లీ నన్ను చాలా ఇంప్రెస్ చేసింది. 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. ఫోటోలు కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ మీకు డే టైంలో డీటెయిల్స్ చాలా బాగా తీసుకుంటుంది. నాకు ఫ్రంట్ కెమెరా చాలా బాగా నచ్చింది. మీకు ఫోటోస్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ చాలా బాగా వస్తున్నాయి. అండ్ ఈవెన్ నైట్ టైంలో కూడా ఫోటోస్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ బ్యాక్గ్రౌండ్లో ఎంత లైటింగ్ ఉన్నా ఎక్స్పోజర్ కంట్రోల్ చాలా బాగా తీసుకుంటుంది. అసలు ఎక్కడ ఓవర్ ఎక్స్పోజ్ అవ్వడం అట్లాంటి ప్రాబ్లం లేదు. ఫోటోలు చాలా బాగా వస్తున్నాయి. ఈవెన్ వీడియోస్ కూడా ఫ్రంట్ కెమెరా యూస్ చేసి 4K 30fps లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ కూడా చాలా బాగా వస్తుంది. డే టైంలో
అండ్ లో లైట్లో కూడా వీడియో క్వాలిటీ బాగానే వస్తుంది. సో ఫ్రంట్ కెమెరా మాత్రం నేను ఖచ్చితంగా 100% సాటిస్ఫై అయ్యాను. ఫ్రంట్ కెమెరా చాలా బాగుంది. బట్ బ్యాక్ కెమెరా మెయిన్గా టెలిఫోటో కెమెరాకి అప్డేట్స్ చాలా అవసరం. త్వరగా అప్డేట్స్ ఇస్తారేమో చూడాలి. అండ్ ఈ పర్టికులర్ ఫోన్కి స్పెషల్గా లెఫ్ట్ సైడ్ ఒక సైడ్ కి ఒకటి ఇచ్చారు. ఇది ఏఐకి, మోటో ఏఐకి. ఇది దీన్ని క్లిక్ చేస్తే మనకి ఏఐ ఫీచర్స్ కొన్ని వస్తాయి. ఇది ఆల్రెడీ నేను మోటో H60 ఫ్యూజన్లో చెప్పాను. ఇక్కడ టైం స్టాంప్ వేస్తాను, ఆ వీడియోలో ఒకసారి ఆ పార్ట్ వరకు చూడండి. దానిలో చెప్పిన ఏఐ ఫీచర్స్ అన్ని సేమ్ అవే ఇచ్చారు దీనిలో కూడా. కాకపోతే ఒక 2 ఫీచర్స్ ఎక్స్ట్రా ఇచ్చారు. అవి చూద్దాము. ఫస్ట్ ది పర్ప్లెక్సిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా క్రోమ్లోకి వెళ్ళి ఏదైనా సెర్చ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను శుభ మూవీ అని కొట్టా. ఇప్పుడు ఏ బటన్ క్లిక్ చేసి ఇక్కడ పర్ప్లెక్సిటీ క్లిక్ చేస్తే అది ఆ పేజ్ని అనలైజ్ చేసి ఒక 3 సజెషన్స్ ఇస్తుంది. వాటిలో ఏదైనా కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు మాన్యువల్గా టైప్ చేయాలనుకున్నా కింద మాన్యువల్గా టైప్ చేసుకోవచ్చు. మనం ఏదైతే టైప్ చేసామో దానికి పర్ప్లెక్సిటీలో ఆన్సర్ ఇస్తుంది. పర్ప్లెక్సిటీ అంటే లైక్ నార్మల్ ChatGPT ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఇది కూడా ఒక ఏఐ టూల్ అనమాట. దీనిలో మనకి రిజల్ట్స్ వచ్చేస్తుంటాయి. ఇది ఒక ఏఐ ఫీచర్ ఇచ్చారు. దీంతో పాటు ప్లేలిస్ట్ స్టూడియో అని ఒక ఆప్షన్ ఇచ్చారు. దానిలోకి వెళ్ళి మీరు జస్ట్ మీ మూడ్, ఇప్పుడు మీరు హ్యాపీగా ఉన్నారా, సాడ్గా ఉన్నారా, ఇట్లా ఏదైనా మూడ్ ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను రెట్రో సాంగ్స్, ఫీల్ గుడ్ ఓల్డ్ తెలుగు సాంగ్స్ అని కొడుతున్నా. అది అనలైజ్ చేసి కొన్ని సాంగ్స్ ఇస్తుంది. పాత తెలుగు పాటలు, మంచి ఫీల్ గుడ్ పాటలు ఒక లిస్ట్ ఇచ్చింది. దాన్ని జస్ట్ మన అమెజాన్ మ్యూజిక్ కానీ స్పాటిఫై కానీ యాడ్ చేసుకోవచ్చు. యూట్యూబ్ మ్యూజిక్ ఆప్షన్ లేదు. సో అమెజాన్ ప్రైమ్కి యాడ్ చేసుకుంటే అమెజాన్ ప్రైమ్లో ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తుంది. ఈ పాటలన్నీ ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసి అందులో వేస్తుంది అనమాట. సో ఇట్లా ఒక కొత్త ఏఐ టూల్ ఇచ్చారు. ఈ 2 కొత్తవి. మిగతా మనం పాత ఆల్రెడీ అప్డేట్ మీ కానీ, రిమెంబర్ దిస్ కానీ, టేక్ నోట్స్, ఇమేజ్ స్టూడియో కూడా సేమ్. మనం ఏదైనా ప్రాంప్ట్ ఇస్తే ఒక ఇమేజ్ జనరేట్ చేస్తుంది. ఇవన్నీ మనం మోటో H60 ఫ్యూజన్ రివ్యూలో మాట్లాడుకున్నాం. ఒకసారి చూడండి. అండ్ ఇది IP69 రేటింగ్ తో వస్తుంది, Android 15 తో వస్తుంది. 3 years Android అప్డేట్స్ అండ్ 4 years సెక్యూరిటీ అప్డేట్స్ ప్రామిస్ చేస్తున్నాడు. మంచి విషయమే. అండ్ ఇది డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ యాక్యురసీ కూడా ఇక్కడ ప్రాబ్లం లేదు. అండ్ డ్యూయల్ సిమ్ స్లాట్ తో వస్తుంది. ఎట్ ఎ టైం 2 సిమ్ కార్డులు పెట్టుకోవచ్చు. మెమరీ కార్డ్ వేసుకునే స్లాట్ లేదు. అండ్ వెయిట్ ఇది 191 grams వెయిట్ ఉంది. ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా అంత బరువు అనిపించట్లా. ఓకే, బానే ఉంది. అండ్ దీనిలో NFC సపోర్ట్ చేస్తుంది. అండ్ వైఫై 6E తో వస్తుంది. బ్లూటూత్ వర్షన్ 5.4 సపోర్ట్ చేస్తుంది. అండ్ చెప్పడం మర్చిపోయా, దీని చుట్టూ ప్లాస్టిక్ ఫ్రేమ్ ఉంటుంది. లాస్ట్ టైం మోటో H50 ప్రోలో మెటల్ ఫ్రేమ్ ఇచ్చారు, అల్యూమినియం ఫ్రేమ్ ఇచ్చారు. బట్ దీనిలో మొత్తం ప్లాస్టిక్ ఫ్రేమ్ ఉంటుంది. సో దానివల్ల గేమ్స్ ఆడుతున్నా కూడా ఈ చుట్టుపక్క అంత హీటింగ్ ఉండదు. దానిలో కాలిపోతుంది, చుట్టూ ఫ్రేమ్ భయంకరంగా కాలుతా ఉండేది. దీనిలో ఆ ప్రాబ్లం లేదు, మొత్తం ప్లాస్టిక్ ఫ్రేమ్ ఇచ్చారు. అండ్ ఇది హలో మోటోతో వస్తుంది. ఇది కంప్లీట్ స్టాక్ అన్నట్టు కాదు, వీళ్ళు కస్టమ్ ఫీచర్స్ చాలా ఇంక్లూడ్ చేశారు. లైక్ యాప్ లాక్ ఉంటుంది, యాప్ క్లోన్ చేసుకోవడం, సెక్యూర్ మోటో ఆప్షన్ ఉంటుంది. అండ్ మోటో జెస్టర్స్ ఇట్లా అంటే కెమెరా ఆన్ అవ్వడం, అండ్ ఇలా షేక్ చేస్తే ఫ్లాష్ లైట్ ఆన్ అవ్వడం, ఇట్లా మోటో జెస్టర్స్ తో వస్తుంది. అండ్ ఇది గూగుల్ డైలర్ తో వస్తుంది. కాల్ రికార్డింగ్ చేసుకుంటే అవతల పర్సన్ కి కాల్ రికార్డింగ్ నోటిఫికేషన్ వినిపిస్తుంది. సో ఇవి ఈ ఫోన్ గురించి అయితే. సో ఒకసారి ప్రైజెస్ చూద్దాం. బేస్ మోడల్ 8GB RAM 256GB మోడల్ 29,999 వస్తుంది. అండ్ హై ఎండ్ మోడల్ 12GB RAM 256GB మోడల్ 33,999 వస్తుంది. అండ్ కార్డ్ ఆఫర్స్ ఇవ్వాలి. ₹1000 కూడా కార్డ్ ఆఫర్ లేదు. బేస్ మోడల్ మీరు కొనుక్కోవాలంటే ₹30,000 పెట్టి కొనాలి. ₹30,000 పెట్టి ఈ ఫోన్ కొనొచ్చా అంటే అసలు దీనిలో ఉన్న మేజర్ పాజిటివ్స్ ఏంటి? ఫస్ట్ UI, మోటో UI చాలా బాగుంది. అండ్ UI ల్యాక్స్ కూడా మోటో H60 ప్రోలో కానీ స్టైలస్లో కానీ చూసినన్ని UI ల్యాక్స్ దీనిలో లేవు. కెమెరా షటర్ ల్యాక్స్ కానీ, కెమెరా ల్యాక్స్ కానీ, UI ల్యాక్స్ కానీ మరి అన్నీ లేవు. ఉన్నాయి చిన్న చిన్న అప్పుడప్పుడు వస్తున్నాయి కానీ మరి దానిలో ఉన్న UI ల్యాక్స్ దీనిలో లేవు. సో UI మాత్రం దీనిలో బాగుంది. అండ్ ఏఐ ఫీచర్స్, చాలా ఏఐ ఫీచర్స్ ఇచ్చారు, అది కూడా బాగానే ఉంది. అండ్ డిస్ప్లే అండ్ సౌండ్ క్వాలిటీ దీనిలో చాలా బాగుంటుంది. అండ్ ఈవెన్ పర్ఫార్మెన్స్ కూడా ఆ ప్రైస్కి యాక్సెప్ట్ చేయొచ్చు. పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది. అండ్ బ్యాటరీ లైఫ్ కూడా ఇంప్రూవ్ చేశారు. బ్యాటరీ లైఫ్ కూడా దీనిలో బాగానే ఉంటుంది. ఇవి ఈ ఫోన్లో మేజర్ పాజిటివ్స్. మరి కెమెరాస్ ఏంటంటే ఒక 70% వరకు కెమెరాస్ బాగానే ఉన్నాయి. 70% వరకు నేను సాటిస్ఫై అయ్యాను. బట్ ఒక 30% వరకు అప్డేట్స్ అవసరం. చాలా సిచ్యువేషన్స్లో లైటింగ్ మారే కొద్దీ ఫొటోస్ మారిపోతున్నాయి. సో ఒక్కసారి బాగా వస్తున్నాయి, ఒక్కోసారి బాగా అట్లా. ఇది అప్డేట్స్ ఇస్తే మాత్రం ఇది మంచి కెమెరా ఫోనే. చూద్దాం అప్డేట్స్ ఇస్తారో లేదో. సో 70% వరకు కెమెరాస్ని పాజిటివ్గా కన్సిడర్ చేయొచ్చు, ఒక 30% నెగిటివ్గా కన్సిడర్ చేయొచ్చు. అండ్ దీనిలో మేజర్ నెగిటివ్స్ ఏంటి? ఫస్ట్ కర్వ్ డిస్ప్లే అసలు ఈ ఫోన్లు, ఈ మోటో ఫోన్లు పట్టుకోవాలంటేనే భయం వేస్తుంటుంది. చాలా జారిపోతా ఉంటాయి చేతుల నుంచి. అండ్ ఎక్కడ గీతలు పడతాయి. ఇప్పుడు ఏదైనా రాస్తున్నాం స్క్రిప్ట్, చేతికంతా పెన్ మార్కులు పడతాయి. ఇట్లా పట్టుకున్నా అంటే దీనికి అతుక్కోవచ్చు పెన్ మార్కులు. సో చాలా జాగ్రత్తగా వాడాల్సి వస్తుంది ఈ ఫోన్ని. సో కర్వ్ డిస్ప్లే ఇవ్వడం అండ్ బాక్స్లో కేస్ కానీ స్క్రీన్ గార్డ్ కానీ ఇవ్వకపోవడం, ఇవి మేజర్ నెగిటివ్స్. సో నాకైతే ఈ ఫోన్లో పెద్దగా అంటే మరీ వేరే చూపించాను నెగిటివ్స్ అయితే ఈ ఫోన్లో నాకేం అనిపించలే. కెమెరాస్ కొన్ని అప్డేట్స్ అవసరం, అవన్నీ ఫిక్స్ చేస్తే మాత్రం ఇది ఒక మంచి ఫోన్. 30,000లో అన్ని బాక్సెస్ టిక్ చేస్తుంది, అన్నీ ఉన్నాయి ఈ ఫోన్లో. డిస్ప్లే, పర్ఫార్మెన్స్, బ్యాటరీ, కెమెరాస్ కానీ, NFC కానీ, IP69 రేటింగ్ కానీ, ఎవ్రీథింగ్ మీకు ఆ ప్రైస్లో అన్ని ప్రొవైడ్ చేశారు ఈ ఫోన్లో. కెమెరాస్ ఒక్కటి నేను అనుకున్న లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు. బట్ అప్డేట్స్ ఇచ్చి కెమెరాని కొంచెం ఇంప్రూవ్ చేస్తే మాత్రం 30,000కి ఇది చాలా మంచి ఫోన్ అవుద్ది. 30,000కి ఫోన్ని కొనుక్కోవచ్చు. సో ఇది వాటి వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్. బాయ్. జై.